హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే చాలా ఈజీగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది తక్కువ టైంలోనే. ఫస్ట్ దీనికి మనం ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేనైతే కొంచెం కాశ్మీరీ చిల్లీ, నార్మల్ రెడ్ చిల్లీ తీసుకున్నాను. ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి తరిగి పెట్టుకున్న టమాటాలు, ఆనియన్స్ వేసి రెండు కొంచెం సాఫ్ట్ అయ్యే విధంగా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసి బాగా కలిపి వీటన్నిటిని కొంచెం లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఆనియన్, టమాటా అంతా సాఫ్ట్ అయ్యే విధంగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దీంట్లోకి కొంచెం మనం ఇంగువ వేసుకోవాలి. చూడండి, నేను 1 pinch ఇంగువ కూడా వేసాను. ఆ తర్వాత కలిపి దీంట్లోకి బాగా నీట్గా కడిగి పెట్టుకున్న పుదీనా అంతా వేసి, దాంతోపాటు కొంచెం చింతపండు కూడా దీంట్లో వేసి నేను లిడ్ పెట్టి మొత్తాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో వాటర్ అంతా ఏం మనం వేయాల్సిన అవసరం లేదు, ఆవిరికే ఇవంతా సాఫ్ట్ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా అంతా ఫ్రై అయిన దీన్ని రూమ్ టెంపరేచర్కి చల్లగా చేసుకొని దీన్ని మిక్సీలో ఈ విధంగా రఫ్గా వేసుకోవాలి. సాఫ్ట్గా మరీ పేస్ట్లా వేసుకోకూడదు, అప్పుడే ఇది రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది దీనికి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీలో వేసుకున్న దీన్ని మనం పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి దాంట్లో కడాయి పెట్టి నేను కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి దాంతోపాటు ఆనియన్స్, కరివేపాకు కూడా వేసి బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి, పచ్చిగా ఉండకూడదు, అప్పుడు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి రుబ్బు పెట్టుకున్న పుదీనా పచ్చడి కూడా వేసి బాగా కలుపుకుంటే ఇప్పుడు మనకి ఈ విధంగా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది 1 week కూడా ఫ్రిడ్జ్లో స్టాక్ ఉంటుంది.